ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం కొరకు, ఈ వాక్య ధ్యాన సమయం కొరకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే సమయంలో మీరందరిగా బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. మరొకసారి మీతో సహవాసం చేయడానికి, దేవుని వాక్య సందేశాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మనలందరినీ దీవించి ఈ సమయాన్ని మనకందరికీ దీవెనకరంగా చేస్తాడని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. కృపా కనికరములు కలిగిన మా తండ్రి, అద్భుత కార్యములు చేయగలిగిన ఆశ్చర్యకరుడా, స్తుతులకు పాత్రుడా, ఆరాధనీయుడా, నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఈ సమయం కొరకు నీకు వందనాలు, మీ పాద సన్నిధానము కొరకు వందనాలు. ఈ వారము కూడా మీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకందరికీ మీరు అనుగ్రహించిన గొప్ప భాగ్యము కొరకు నీకు స్తోత్రములు. వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ఆయా స్థలాలలో, వారి ఇంటిలో, నా తండ్రి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. గత దినములుగా మీ దివ్యమైన వాక్యములను మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని ఎంతో తృప్తిపరుస్తూ ప్రభా మీ వాక్యం చేత మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నారు, బలపరుస్తున్నారు. మీకు వందనాలు. వాక్యం వింటున్నటువంటి వారిని అందరినీ ఈ ఆన్లైన్ పరిచయం ద్వారా దీవించబడుతున్న వారందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ వాక్యమును మీరే మాకు అందించండి. మీ మాటలు వినటం మాకు శ్రేష్టము, మీ మాటలు మేము వినటం మాకు అవసరం, అవి మాకు ఆశీర్వాదం కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మీ వాక్యమును చూచి పరిశీలన చేసి చదివి ధ్యానించి దీవించబట్టకు సహాయం చేయమని, ముఖ్యంగా పరిశుద్ధాత్మదేవ మీరు మాకు తోడుగా ఉండి మీ స్వరమును మాత్రమే వినిపించి మమ్మల్ని ఆశీర్వదించమని ఈ మా ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు స్వామి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ఒక పల్లవి పాడుకుందామండి. స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకో స్తోత్రార్హుడా, స్తుతులనందుకో నీకే నారాధన, నీ కోసమే ఆలాపన, నీకే నారాధన, నీ కోసమే ఆలాపన, నీకే నా హృదయార్పణ, నీకే నా హృదయార్పణ. స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకో స్తోత్రార్హుడా. నీ వంటి దేవుడే లేడు, నీకెవ్వరు సాటిరారు. నీ వంటి దేవుడే లేడు, నీకెవ్వరు సాటిరారు. నీకే నారాధన, నీ కోసమే ఆలాపన, నీకే నా హృదయార్పణ. స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకో స్తోత్రార్హుడా. మంచిదండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రత్యేకంగా ఈ దినములలో మనమందరం కూడా ఎక్కడి వారైనా, ఎవరైనా, ఏ దేశస్థులైనా, ప్రపంచంలో ఏ ఖండంలో ఉన్నటువంటి వారైనా కూడాప్పటికీ ఒక రకమైనటువంటి దిగ్భ్రాంతి, భయము, చింత, కలవరము, బాధ, నిర్లిప్తత
ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. గత కొన్ని వారములుగా మనము ఈ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యము చేత, దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానముల చేత మనల్ని మనం ధైర్యపరచుకుంటున్నాము. దేవుడే మనల్ని ఆదరిస్తున్నాడు, నిరీక్షణ ఇస్తున్నాడు, నిరీక్షణ అందులో ఆనందం ఇస్తున్నాడు, విశ్వాసంలో స్థిరమైన జీవితం మనకి ఇస్తున్నాడు. తన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని మనల్ని భద్రపరుస్తున్నాడు, దేవుని వాక్యం చేత బలపరుస్తున్నాడు. అందుకు మనం దేవునికి వందనాలు చెల్లించవలసిన వారం అంటారు. ఎందుకంటే గత 8 మాసములుగా, మోర్ దాన్ 8 months, ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతున్నదో ఏమి కూడా మనకు అవకాశము లేనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. అర్థం కానీ అల్లోల కల్లోలమైనటువంటి పరిస్థితులు మనం ఉంటున్నాం. అందరూ విభ్రాంతి పొందినటువంటి పరిస్థితులు ఉంటున్నాం. దేవుని వాక్యం చదువుతున్నాం, ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతగా మనం ప్రార్థన చేసి సిద్ధపడుతూ ఉన్నప్పటికీ కూడా మన జీవితాలలో, మన హృదయాలలో కలవరం అనేటువంటిది ఇంకా పోవడం లేదు. ఏమి జరుగుతుందో అని ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కనుకనే ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ప్రోత్సాహం మనకు అవసరమైన విధముగా దేవుని వాక్యముల నుండి కొన్ని వాగ్దానములు, ఆయన వాక్యములను జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యపరచబడాలని మాత్రమే నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో వాక్య ధ్యానాన్ని జాగ్రత్తగా మీరు వినాలని నేను మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుని వాక్యమే మనల్ని ఆదరించేటువంటిది, దేవుని వాగ్దానములే మనల్ని ధైర్యపరిచేటువంటిది. కనుక ఆయన వాక్యమును జాగ్రత్తగా మనము గ్రహిస్తాము, అర్థం చేసుకుందాము, దేవుని నిజముగా వెంబడించడానికి ధైర్యంగా ముందుకు సాగుదాం. ఎందుకంటే దేవుని వాక్యంలో మనకు చాలా వాగ్దానాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒక తల్లి వారిని ఆదరించున్నట్లుగా నేను వారిని ఆదరించుదును అనేటువంటి మాట రాయబడింది. ఎంత చక్కని మాట, ధైర్యం కలిపేటువంటి మాట. అలాగే కీర్తన గ్రంథంలో 103వ కీర్తన 13వ వచనంలో, ఒక తండ్రి వాని ఎడల జాలి పడినట్లుగా అనేటువంటి మాట ఉన్నది. కనుక మన పరలోకపు తండ్రి మన ఎడల జాలి పడుతున్నాడు. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కని మాట మన కొరకు రాయబడింది. తప్పిపోయిన గొర్రెలను వెతికినటువంటి కాపరిని పోయినటువంటి మన కాపరి దేవుడు. ఆయన మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఆయన మనలను వెతుకుతూ ఉన్నాడు. తప్పిపోయిన గొర్రెలను వెతికిన గొర్రెల కాపరిలాగా ఈ కాపరి మనల్ని వెతుకుతూనే ఉన్నాడు. తర్వాత మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో ఒక చక్కని మాట ఉన్నది. కోడి తన రెక్కల క్రిందికి తన పిల్లలు ఏ విధముగా చేర్చుకునో అలాగే మనల్ని కూడా ఆయన తన రెక్కల కింద చేర్చుకొని భద్రపరచాలని ఆశపడుతున్నాడు, తల్లి అయిన కోడిలాగా. అలాగే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, మీరందరూ ఆదరించబడదరు అనేటువంటి వాగ్దానం మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఈ మాటలను బట్టి మనం ధైర్యపరచుకుందాము. దేవుడు ఈ కష్ట పరిస్థితులలో లేక ఈ క్లిష్టమైనటువంటి సమస్యలలో మనకు ఆదరణగా లేక నెమ్మది కలిగిస్తాడని మనం నమ్ముదామండి. నమ్మితే మనం గొప్ప కార్యములు చూస్తామనేటువంటి మాట మనం తెలుసుకోవాలి. మన ఉద్యోగ విషయాల్లో కానీ, మన భవిష్యత్తు విషయంలో కానీ, పిల్లల యొక్క పెంపకం విషయంలో కానీ, వారి యొక్క భవిష్యత్తు గురించి కానీ అనేక రకాలుగా మనం ఆలోచన చేస్తుంటాం. కానీ ఈ పరిస్థితుల యొక్క ప్రభావం బట్టి దిగజారిపోతున్నాం, లేక నిరుత్సాహంలో పడిపోతున్నాం. అందుకనే దేవుని వాగ్దానం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటండి? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 29, 30, 31 వచనాలలో, నేను మరువను, మిమ్మును నా చంకన పెట్టుకుని ఎత్తుకుని వాడును అనేటువంటి మాట ఎంత ధైర్యం కల్పించేటువంటి మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక హిజ్కియాలో విషయంలో కూడా జీవితంలో కన్నీళ్ల ప్రార్థన వినినటువంటి దేవుడు ఆయనను ఆదరించినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన మూగ విగ్రహం కాదు, మనతో మాట్లాడే దేవుడు, మన మొరలు ఆలకించేటువంటి దేవుడు, నమ్మకమైన దేవుడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో ఈ వాగ్దానం మనకు ఉన్నది. కనుక నా కృప నిన్ను విడిచిపోదు. ఎందుకంటే ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకుందాము. దేవుడి యొక్క ఆదరణ మనం పొందుకుందాం. కొన్ని విషయాలు
నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇటువంటి విషయాలలో, ఇటువంటి దినములలో, భయాందోళన దినములలో, పరిస్థితులలో దేవుని చిత్తం ఏమిటో మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని చిత్తమును గ్రహించకపోతే ఏమవుతున్నదో, ఏమి జరగబోతున్నదో, ఎందుకు జరుగుతున్నదో, ఎవరి వల్ల జరుగుతుందో అనేటువంటి మాట మనకు మన ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే దాని యొక్క అంతరార్థం మనం గమనించలేనటువంటి పరిస్థితులు మనం వెళ్ళిపోతాం. కనుక దేవుని యొక్క మనసు ఏమిటో మనం తెలుసుకునవలసిన వారం అంటున్నాం. అందుకనే యాకోబు అంటాడు 4:15 ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతము అని చెప్పుకోవాలంటున్నాడు. యాకోబు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని చిత్తమైతే. కనుక దేవుని చిత్తంలో మన విషయంలో ఏమున్నదో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. చింతించుట కానీ, కలవరపడడం కానీ మంచిది కాదని నేను గతంలోనే నేను కొన్ని 2-3 రోజులు నేను మీకు జ్ఞాపకం చేసిన ఆయన వాగ్దానం మనకున్నవి. ప్రతి పరిస్థితికి ఆయన మనకు చాలిన దేవుడు. మత్తయి సువార్త 6:32 ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని చెప్పి రాయబడింది. కనుక ఆయనకు తెలుసు, ఆయన అవన్నీ కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు. అడుగుడే మీకు ఇవ్వబడిన వాగ్దానం చేసిన దేవుడు. నీకు మనం దేవునికి వందనాలు చెల్లించవలసిన వారం అంటున్నాం. ఇర్మియా గ్రంథము 29:11-12 నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించినటువంటి సంగతులను నేను ఎరుగుదును. వాట్ ఎవర్ ఐ హ్యావ్ ప్లాన్ పర్పస్ ఐ నో ఆల్ దిస్ ప్లాన్స్ అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా రాస్తున్నాడు. రాబో కాలంలో మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి అసమాధానమైనటువంటి ఉద్దేశాలు కాదు, మీకు సమాధానకరమైన ఉద్దేశాలే నేను రాస్తున్నాను అనేటువంటి మాట, ఉద్దేశాలను కలిగి ఉన్నానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో గాడ్స్ ప్లాన్స్ ఫర్ అస్ ఆల్ ఆర్ ఫర్ అవర్ వెల్ఫేర్ అండ్ ఫర్ అవర్ గుడ్. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ దినాల్లో మాత్రమే కాదు, మన భవిష్యత్తు అంతా ఎరిగిన దేవుడు ఏమంటాడంటే యెషయా గ్రంథం 46:4 ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే. ముదిమి అంటే ముసలితనం, వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా నేను నిన్ను ఎత్తుకుంటున్నానని చెప్తాను. ఆయన చేతుల్లో మనం ఎత్తుకునేటువంటి దేవుడు. కనుక ఈ వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేనే నిన్ను చంక పెట్టుకుని వాడను, నిన్ను రక్షించువాడను నేనే అంటున్నటువంటి ఎంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే 46:11 ఏమంటాడండి, నేను చెప్పి ఉన్నాను, నేను ఉద్దేశించి ఉన్నాను, నా ఉద్దేశం నేను సఫలపరచదని మాట వ్రాసి ఉన్నాడు. కనుక భయపడకము, నేను నిన్ను ఆదుకునే దేవుడు నేనే అనేటువంటి దేవుడు మన దేవుడు. హిజ్కియా దేవుడు, యెషయా దేవుడు, ఇర్మియా దేవుడు, మోషే దేవుడు, అబ్రహాం దేవుడు మన దేవుడై ఉన్నాడు. కనుక మనకు అన్ని విధములుగా దేవుడు ఎప్పటికప్పుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ మనకు తన చిత్తమును జ్ఞాపకం చేస్తూ మనం ధైర్యపరిచేటువంటి దేవుడు మనకున్నాడు. కనుక ఎప్పుడు కూడా మనము ఆలోచన చేయవద్దు, కలవరపడవద్దు, ఆందోళన పడవద్దు. ఎందుకంటే అన్నీ కూడా సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరిగించేటువంటి దేవుడని రోమా 8:8 మన కొరకు రాసి ఉన్నాడు. కనుక దేవుని చిత్తం ఏమిటో మనం గ్రహించడానికి మనం ప్రార్థన చేయవలసిన వారం అంటున్నాం. ఈ దినాలలో ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా ప్రార్థనలో ఉంటే మంచిది. నాకు ఒక విషయం వినపడుతుందండి, ప్రతి వారు కూడా కుటుంబాలుగా, స్నేహితులుగా, సహోదరులుగా, సహోదరీలుగా, సంఘములుగా వారు ఏం చేస్తారండి, దే హ్యావ్ సెట్ సమ్ టైమ్ ఫర్ ప్రేయర్. జూమ్ మీటింగ్ అని పెట్టుకున్నారు. బంధువులుగా కలుసుకుంటున్నారు, స్నేహితులు కలుసుకుంటున్నారు, యవనస్తులు కలుసుకుంటున్నారు, నాయకులు కలుసుకుంటున్నారు, స్త్రీలు కలుసుకుంటున్నారు, కుటుంబాలుగా కలుసుకుని ఈ సమయాన్ని మంచి సమయంగా భావించి వారు దేవునితో సమయం గడుపుతున్నారు. జూమ్ మీటింగ్, ఎవరంతటా వారు టీవీ స్క్రీన్లో కనపడుతూనే ఉంటారు, అందరూ మాట్లాడుతూనే ఉంటారు, నడిపించేవారు నడిపిస్తూనే ఉంటారు. దీని వలన మనకు సహవాసం ఉన్నది. సహవాసం ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. సహవాసానికి వెలుపట ఉంటే నీకు ఒంటరితనము, అనుమానాలు, సందేహాలు, ప్రశ్నలు, విమర్శలు ఎక్కువ వస్తాయి. కనుక ఇలాంటి సహవాసం కలిగి ఉండాలి. దేవుడు ప్రతి వారి విషయంలో తన చిత్తమును కలిగి ఉన్నాడు. దీంట్లో ఎప్పుడు కూడా ఒక 3 విషయాలు లేకపోతే 4 విషయాలే చెప్పి నేను ముగిస్తాను. కానీ దేవుని చిత్తం విషయంలో దేవుని చిత్తము అంటే ఏమిటో మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తం గురించి ఏమైనా రాస్తున్నారా? మొట్టమొదటి మాట. రెండోది, దేవుని చిత్తము మనం ఎలా కనుక్కోవాలి?
హౌ కెన్ యూ ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్ అనేది రెండో విషయం తెలుసు. ఏమి చేసి మన దేవుని చిత్తాన్ని కనుగొనగలము అనే విషయం. మూడవది, కొంతమంది భక్తుల యొక్క జీవితాలు అవి వాస్తవాలు, నిజముగా జరిగినటువంటి భక్తుల జీవితంలో నిజముగా జరిగినటువంటి యథార్థంగా జరిగినటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటే కూడా దేవుని చిత్తం మనము గ్రహించవచ్చు, మనల్ని మనం ధైర్యపరచుకోవచ్చు, దేవుని యందు విశ్వాసంలో ముందుకు సాగవచ్చు. కనుక దేవుని చిత్తం గురించి కొన్ని విషయాలు నేను మీకు వచనాలు జ్ఞాపకం చేస్తాను. దేవుని చిత్తము అంటే అసలు ఏమిటి తెలుసుకుందాం. చాలామంది అనేక రకములుగా పొరపాట్లో ఉంటున్నారు, లేక సరైనటువంటి విధంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే నాకు ఒకరికే తెలుసు, మీకు ఎవరికి తెలియదని చెప్పి కాదు, కానీ నేను ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని అడిగినప్పుడు నాకు ఇచ్చినట్టు బయలుపరిచిన ఈ 3 విషయాలు మాత్రమే నేను మీ ముందు పెడుతున్నాను. దేవుని చిత్తం అనగా, చిత్తము అంటే మనస్సు. మన మనసులో ఏమున్నదో అది బయటికి చెప్పడమే మన చిత్తం. అట్లాగే మన విషయమే దేవుని మనసులో ఏమున్నదో కనుక్కోవడం అనేటువంటిది దేవుని చిత్తం. అంటే దేవుని మనస్సు ఏమిటి మన విషయంలో, దేవుని ఆలోచన ఏమిటి, దేవుని ప్రణాళికలు ఏమిటి, దేవుని ఉద్దేశములు ఏమిటి, దేవుని నడిపించే విధానం ఏమిటి, దేవుడు ప్రభు చిత్తం ఏమిటో ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనం ఈ మాట రాయబడింది. ప్రభు చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ గాడ్స్ మైండ్, గాడ్స్ ప్లాన్, గాడ్స్ పర్పస్ అండ్ గాడ్స్ ఐడియా అండ్ గాడ్స్ ఫోర్ నాలెడ్జ్. దేవుని యొక్క ముందెలివి, మనకంటే ముందుగా భవిష్యత్తు గురించి ఆలోచన చేయగలిగిన శక్తి, సామర్థ్యము, జ్ఞానం దేవునికి ఉంది. కాబట్టి గాడ్స్ ఫోర్ నాలెడ్జ్ అన్నాడు ఒక భక్తుడు. వాట్ ఈస్ గాడ్స్ డిజైర్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితంలో ఆయన కలిగిన కోరిక ఏమిటి? అలాగే వాట్ ఈస్ హీ థింకింగ్ అబౌట్, వాట్ ఈస్ హిస్ థాట్? మన విషయంలో ఆయన ఏమి తలస్తున్నాడు, ఆయన ఏమి తలంపు కలిగి ఉన్నాడో కనుగొనడమే దేవుని యొక్క చిత్తము. చాలామంది మా ఈ జీవితానికి ఈ మాత్రపు ఆధ్యాత్మిక అనుభవానికి దేవుని చిత్తం కనుగొనమా, అంత జ్ఞానం మనకున్నదా అని భయపడుతుంటారు, దిగులు పడుతుంటారు, ప్రశ్నించుకుంటూ ఊరికైపోతారు. కానీ దేవుని చిత్తం అంటే ఏమీ కాదు. కానీ మన విషయమే, నీ విషయమే, నా విషయమే దేవుడు తన మనసులో ఏమనుకుంటున్నాడు, ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి, ఆలోచన ఏమిటి, తలంపులు ఏమిటి, ప్రణాళికలు ఏమిటి, ఉద్దేశములు ఏమిటి అని తెలుసుకోవడమే దేవుని చిత్తం అనేటువంటి మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. అవివేకులు కావద్దు మనం, వివేకం. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. వీఆర్ కాన్షియస్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్స్ విల్. కనుక మనం దేవుని చిత్తం ఏమిటో గ్రహించుకోవాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాలలో దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారే, వీఆర్ సపోజ్ టు నో ఫుల్లీ, కంప్లీట్లీ, థరోలీ గాడ్స్ విల్. ఈ మాట మనం గమనించాలి. అలాగే ఆయనకు తగినట్టుగా నడుచుకుని అని ఆ వాక్యాన్ని ఆయన క్లోజ్ చేస్తున్నాడు. ఏమిటి? దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ఆయనకు తగినట్టుగా, హీ మస్ట్ బి హ్యాపీ, హీ మస్ట్ బి సాటిస్ఫైడ్ అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కొలస్సీ పత్రికలో. తర్వాత అదే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనంలో, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చినటువంటి సంపూర్ణ ఆత్మ నిశ్చయత. దేవుని చిత్తం కనుగొన్న తర్వాత దానిలో ఉన్నటువంటి యూ షుడ్ హ్యావ్ ది అష్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ విల్. ఇది అయి ఉండొచ్చునేమో, లేకపోతే ఇది కాకపోవచ్చునేమో, ఎవరైనా పెద్దవాళ్ళు అడదామా లేకపోతే అనేటువంటి అనుమానాస్పదమైనటువంటి విమర్శనాత్మకమైన మనసు మనకు ఉండవద్దు. ప్రతి విషయంలో దేవుని చిత్తం గురించిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత మనం కలిగి ఉండాలి. అప్పుడు నిలకడగా ఉండి మనము ప్రతి దానిలో కూడా పోరాడి గెలవగలమని ఎఫ్రా జీవితం కూడా దేవుని ఇష్టమైతే భవిష్యత్తులో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మంచి దైవ సేవకుడు, మంచి విశ్వాసి, ప్రార్థనాపరుడు ఎఫ్రా విషయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం అన్నాడు. ఎంత గంభీరమైనటువంటి మాట అండి. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈజ్ హోలీనెస్. దేవుని చిత్తం ఏమిటంటే వీ షుడ్ హ్యావ్ హోలీ అండ్ హోలియర్ అండ్ హోలియెస్ట్ లైఫ్స్. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడే అని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మన జీవితంలో పరిశుద్ధతను ఎరుగుటే దేవుని చిత్తం. పరిశుద్ధత ఎందును, అదే తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం అంటాడు, పరిశుద్ధత ఎందును, ఘనత ఎందును, తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో ప్రతి ఒక్కరు ఎరిగి ఉండటమే దేవుని చిత్తం.
నా జీవితాన్ని దేవునికి ఇష్టమైన పాత్రగా, నా జీవితానికి ఇష్టమైన విధముగా మలుచుకోవడానికి నేనేం చేయాలని గ్రహింపగలిగిన వారమే, దేవుని వాక్యం బట్టి హెచ్చరింపబడి అర్థం చేసుకునవలసిన వారమే ఉండుటయే దేవుని చిత్తం అంటున్నాడు. యోహాను సువార్త 6:40 ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. He says, my will of my Father is everyone should possess this eternal life. Everybody should possess this eternal life. That is like Jesus Christ. ఆయన నిత్య జీవం నేనే అన్నాడు కాబట్టి ఆయన ఎరుగుటయే, ప్రతి వాడును జీవం పొందుటయే నా తండ్రి చిత్తం అని చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత మాట ఏమంటే తెస్సలోనిక మొదటి పత్రిక 5:17-18 ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే ఆయన చిత్తం. ఈలాగు చేయుట నా చిత్తము అంటున్నాడు. ఎంత బిడ్డలకు ఎంత తండ్రిలాగా, గొర్రెల కాపరిలాగా మనకు తెలియజేస్తున్నాడు. అది ఆయన చిత్తం. కనుక ఎప్పుడు కూడా దీని విషయమే కన్ఫ్యూజన్ అవసరం లేదు. తెలియని విధంగా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలు మనం వాక్యం చదువుతున్నాం, పరిశుద్ధాత్మ మనకు అన్ని బయలుపరుస్తున్నాడు. దేవుని చిత్తం అంటే ఏమిటో తెలియదండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు క్లియర్గా చెప్పలేకపోతున్నారని చెప్పి డోంట్ బి అండర్ కన్ఫ్యూజన్. దేవుని యొక్క చిత్తం ఏమిటో మనం గ్రహించుకుంటున్నాం, చదువుకుంటున్నాం. మొదటి యోహాను పత్రిక 5:14 మాట్లాడండి. ఇందువలన మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకునన్నదియే. మనం అడిగిందల్లా కాదండి, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడుగుతామో వాటన్నిటినీ దేవుడు మనకి ఇస్తాడు అని తెలుసుకోవడమే దేవుడి చిత్తం. అంటే ఆయన చిత్త ప్రకారం మనం అడుగుట నేర్చుకోవాలి. ఎఫెసీ పత్రిక 6:6 దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించు అంటాడు. ఇట్లా పరిశుద్ధతకును జాగ్రత్తములకు దూరముగా ఉండుట, ఇది దేవుని చిత్తం అంటే అని క్లుప్తంగా కొన్ని వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తుంది. దీని విషయం మళ్ళీ అనుమానం కానీ భయము కానీ అర్థం కాని పరిస్థితి మనకేమి కూడా ఉండకూడదు. సో యాజ్ ఎ క్రిస్టియన్ వీఆర్ సపోజ్ టు గివ్ అప్ అవర్ ఓన్ విల్ అండ్ సబ్మిట్ టు ఎంటైర్లీ టు ద విల్ ఆఫ్ గాడ్. మన చిత్తమును ప్రక్కకు పెట్టి సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుని చిత్తానికి మనము అప్పగించుకోవడమే దేవుని చిత్తం అని మనం జ్ఞాపకం చేస్తాం. సో ప్రతి వారి ఎడల, రెండో విషయానికి వెళ్దాం మనం. ప్రతి వారి ఎడల దేవుడు ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఎ పర్టికులర్ అండ్ పెక్యూలియర్ ప్లాన్ ఫర్ ఎవ్రీబడీస్ లైఫ్. పేదవారి ఎడల, ధనికుల ఎడల, చదువుకున్నా చదువుకోకపోయినా, విద్యావంతులైనా, లేక భారతదేశంలో ఉన్నా వేరే దేశంలో ఉన్నా, స్త్రీలు కానీ పురుషులు కానీ, దేవుని సేవకులు కానీ సేవకులందరూ కానీ, లేక మామూలు ప్రజలు కానీ, ప్రతి ఒక్కరిలా దేవుడు తన ప్రణాళికను కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఎ పర్టికులర్ పెక్యులర్ అండ్ స్పెసిఫిక్ పర్పస్ ఫర్ ఎవ్రీబడి అనేటువంటి మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని దృష్టిలో నీవు ఒక అవసరమైన వ్యక్తి. కొంతమంది నిన్ను నిర్లక్ష్యం చేయవచ్చు, నిన్ను లెక్క చేయకపోవచ్చు ఒకవేళ, కానీ గాడ్ ఈజ్ కేరింగ్ అబౌట్ ఎవ్రీబడీస్ లైఫ్ అండ్ గాడ్ a peculiar particular plan for every individual anamata, and this plan is suited to our personalities and talents and potentialities and environment. దేవుడు ఈ ప్రణాళికను ఉద్దేశం ఎట్లా కలిగి ఉన్నాడంటే మన వ్యక్తిత్వాన్ని బట్టి, మనకున్నటువంటి కృపా వరములను బట్టి, మన అవసరతలను బట్టి, మన శక్తి సామర్థ్యమును బట్టి, మనం ఉండేటువంటి పరిస్థితుల ప్రభావమును బట్టి కూడా ఆయన ఈ చిత్తమును కలిగి ఉంటాడు. దీనికి భిన్నముగా ఆయన ఏమి కూడా వింతైనటువంటి చిత్తమును కలిగి ఉండడు. వీటన్నిటి ఎరిగే మన దేవుని చిత్తం కలిగి ఉంటాడు. గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్ సర్టన్ స్పెసిఫిక్ టాస్క్స్, వర్క్స్ అండ్ టార్గెట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరి కొరకు వారి జీవితంలో ఆయన ఒక ప్రత్యేకమైన గురి కలిగినటువంటి, ఒక ప్రత్యేకమైన పని జరిగించాలని, దాని ద్వారానే అది పరిపూర్ణం కావాలని ఆయన యొక్క ఉద్దేశం. అండ్ ఐ హ్యావ్ ఫినిష్, ఈ మాట మనం చెప్పగలము ఒకవేళ, ఐ హ్యావ్ ఫినిష్ ద రేస్, నేను నా పరుగును తుదముట్టించుదని, ఐ హ్యావ్ కెప్ట్ అప్ మై ఫెయిత్, మా విశ్వాసమును కాపాడుకుంటుని, నౌ దర్ ఇస్ ఎ క్రౌన్ ఇన్ స్టోర్ ఫార్ మీ విచ్ ఈస్ లైడ్ ఫార్ మీ, ప్రిపేర్డ్ ఫార్ మీ. ఏమన్నాడండి? నా పందపు రంగంలో నేను ముగించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది
అని మనం చెప్పగలిగే స్థితిలో ఉన్నట్టయితే దేవుని చిత్తమును మనం లేక దేవుని యొక్క ప్రణాళికను మనం ఎరిగినట్టు వారమని చెప్పి మనం తెలుసుకోవాలి. కనుక గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ఎ వెరీ పర్సనల్ ప్లాన్ ఫర్ యువర్ సేఫ్, జస్ట్ ఫర్ యూ. ఎవరెవరు పెద్ద పెద్ద సేవకులను జ్ఞాపకం చేసుకుంటూ అలాంటి వారికే ఉంటుందేమోనని అనుకోవద్దు. స్పెసిఫికలీ జస్ట్ ఫర్ యూ అని అనమాట. గాడ్స్ ప్లాన్ ఈజ్ వెరీ డీటెయిల్డ్. కీర్తన గ్రంథం 37:23 ఉన్న చాలా చక్కని మాట. గాడ్స్ ప్లాన్ ఈజ్ వెరీ డీటెయిల్డ్. చాలా ఆయన వివరముగా జాగ్రత్తగా కలిగి ఉంటున్నాడు. ది స్టెప్స్ ఆఫ్ ఏ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్. నీతిమంతుని యొక్క పాదం ఆయన స్థిరపరచును, కాపాడును. కనుక ప్రతి ఒక్కరి మీద ఆయన కనుదృష్టి ఉంచాడు. యెషయా గ్రంథం 58:11 ఈ మాట మనకు రాయబడింది. గాడ్స్ ప్లాన్ ఈజ్ కంటిన్యూయస్ ప్లాన్. అది ఎప్పటికీ కొనసాగేటువంటి ప్రణాళిక అని చెప్పి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడో కొంతకాలం చేశాడు, తర్వాత మర్చిపోయాడు అనుకోవద్దు. దేవుని జీవితాంతం వరకు ఆయన ఎప్పటికైనా ఆయన తన ప్రణాళికలో ఉద్దేశం కలిగినటువంటి వాడు. గాడ్స్ ప్లాన్ ఈజ్ డెఫినెట్ ఆర్ స్పెసిఫిక్, వెరీ పర్టికులర్. నీ ఎడల ఆయన ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఒక్కొక్కరి ఎడల ఒక్కొక్క రకమైనటువంటి ప్రణాళిక ఆయన కలిగి ఉంటాడు. కనుక నేను ఎవరిలాగో కావాలని నువ్వు అనుకోవడం కాదు, నేను ఈలాగా దీవించబడాలి, ప్రపంచ ప్రఖ్యాతిని గడించుకోవాలనేటువంటి ఆలోచనకి రాకూడదు. ఎందుకంటే గాడ్ హ్యాస్ సెట్ ఎ స్పెసిఫిక్ అండ్ డెఫినెట్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ యూ. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనకు యెషయా గ్రంథం 30:21 మనకు రాయబడింది. కనుక ఈ ప్రణాళిక ప్రకారం 143 కీర్తనలు కూడా మంచి మాట 8వ మనకు రాయబడింది. రెండో విషయం, దేవుని ప్రణాళిక, గాడ్స్ విల్ ఫర్ యూ ఈజ్ ఆల్వేస్ గుడ్. నీ కొరకు ఆయన కలిగిన ప్రణాళిక అది మంచిది, అది సరి అయినది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్. దేవుని ఎడల కలిగినటువంటి ఉద్దేశము, ప్రణాళిక మంచిది, అది అంగీకారమైనది దేవునికి. మూడవది పర్ఫెక్ట్, అది ఇక ఏమి కూడా పొరపాట్లు దోషము లేనటువంటిది, నిష్కపటమైనది అనే మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దీనిని బట్టి దేవుడు మన ఎడల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, ఎంత మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడో, ఎంత ఉన్నతమైన ఉద్దేశం కలిగినాడో మనకు అర్థమవుతున్నది. మెథడ్ ఆఫ్ గైడెన్స్, దేవుడు ఏ విధంగా దీన్ని జరిగిస్తాడు అనేటువంటి మాట కూడా మనం గమనించాలి. దేవుడు తన చిత్తమును మన ఎడల ఎలా జరిగిస్తాడు. ఒకవేళ మనం కొంతమంది భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే, విలియం కేరీ అనేటువంటి దైవ సేవకులు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఒక్కొక్కసారి మన విషయాలు మనకే అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు వేరే వాళ్ళని అడిగితే క్లియర్ కావచ్చు, కొన్నిసార్లు దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి వాటిని క్లారిఫై చేసుకుంటుంటారు కొంతమంది. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, దేవా నా ఎడల మీరు కలిగిన ఉద్దేశం ఏమిటో నాకు తెలియజేయండి, ఆ ఉద్దేశానికి నేను అంగీకరించడానికి నాకు నేర్పించండి. దేవుడు ప్రణాళిక చొప్పున మనం నడిపిస్తాడనే మాట గుర్తుపెట్టుకొని దాని కొరకు మనము అడగాలని నేను ఆశిస్తున్నాను. విలియం కేరీ గారి యొక్క జీవితాన్ని ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేశాను క్లుప్తంగా. ఆయన గొప్ప సాహసవంతుడు, మల్టీలింగ్వలిస్ట్, బహుభాషా కోవిదుడు, అనేకమైన భాషలు నేర్చుకునేటువంటి వాడు, చాలా ప్రజ్ఞావంతుడు, అపరిమితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి దైవజనుడు, మంచి విద్యావేత్త, ఎ గుడ్ రిఫార్మర్, సంఘ సంస్కర్త. ఈ బిడ్డను మనం జ్ఞాపకం చేసుకుంటుండగా అదే సమయంలో మోస్ట్ ఒబీడియంట్ టు గాడ్, దేవుని ఎడల ఎంతో వినయము కలిగిన వినయశీలుడు. అండ్ ఫర్ గాడ్ సేక్ హీ సాక్రిఫైస్డ్ సో మెనీ థింగ్స్, త్యాగమూర్తి. అన్నిటికన్నా దేవుని యందు అచంచలమైనటువంటి భక్తి, విశ్వాసము, వాక్యము ఎడల విధేయత గొప్పగా కలిగినటువంటి ప్రేమమూర్తి, ధన్యజీవి ఈ విలియం కేరీ గారు. ఆయన ఒక మంచి స్లోగన్ రాశాడండి. నేను ఎప్పుడో చదువుకునే రోజులని ఈ మాట విన్నాను నేను. అప్పుడు నాకేం అర్థం కాలేదు. సేవా పరిచయలకు వచ్చిన తర్వాత అర్థమైంది ఈ సంగతి ఏంటో అని. ఆయన మూల వాక్యం యెషయా గ్రంథం 54:2 పెట్టుకున్నాడు. ఏమిటది? దేవుని నుండి గొప్ప కార్యములు కనిపెట్టుము, దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టుము.
ఐ రిపీట్ అగైన్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫార్ గాడ్. దేవుని కొరకు నీవు గొప్ప కార్యములు తలంచి అవి కార్యాలు తలపెట్టి జరిగించినప్పుడు దేవుడు నిన్ను అమితముగా ఆశీర్వదిస్తాడనేటువంటి వాక్యం ఈయన జీవితంలో పొందుకున్నాడు. ధన్యజీవి, నిజంగా ఈజ్ అ బ్లెస్డ్ మ్యాన్. అదృష్టవంతుడు మనం అనలేము. ధన్యజీవి, ఈజ్ అ బ్లెస్డ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఎందుకు? దేవుని యొక్క చిత్తం ఏమిటో ఆయన తన జీవితంలో బహు స్పష్టముగా ఎరిగినటువంటి వ్యక్తి. మామూలు గ్రామంలో పుట్టిన వాడే తల్లిదండ్రులు చెప్పులు కుట్టుకునే వ్యాపారం చేసుకుంటున్నారండి. ఎంత దీనస్థితి అంటే, ఎక్కడ ఆయన విలియం కేరీ గారు 1761 సంవత్సరం ఆగస్టు 17 తారీఖున ఇంగ్లాండ్లో ఉన్నటువంటి సౌత్ అండ్ షైర్ అనేటువంటి పట్టణంలో జన్మించి చిన్న కుగ్రామంలో చేనేత వృత్తి ఇంటిలో పని చేసుకునే వ్యక్తి చేసుకుంటున్న తల్లిదండ్రులతో పాటు. తండ్రి ఎడ్మండ్ కేరీ, తల్లేమో ఎలిజబెత్. చెప్పాను కదా, వాళ్ళు పాదరక్షలు అంటే చెప్పులు కుట్టుకునేటువంటిది. అతి కష్టం మీద చిన్నతనంలో ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళాడు. ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది, ప్రాథమిక విద్య ప్రకటించినాడు. తర్వాత హై స్కూల్కి వెళ్ళినాడు. ఈ లోపుగా చెప్పులు కుట్టడం, బూట్లు కుట్టడం నేర్చుకున్నాడు. అంటే దేవుని సేవకుల విషయంలో దేవుడు ఎంత అద్భుత కార్యం చేసినాడో మనం గ్రహించాలని ఈయన జీవితం మీ ముందు పెడుతున్నాను. ఎంత లోతుగా దేవుణ్ణి వారు సమర్పించుకుని వెంబడించారో అంత అధికముగా దేవుడు వారిని అంటే దేవుని చిత్తం నా విషయంలో ఏమి ఉన్నది, ఏమి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడో అని వారు ప్రార్థనాపూర్వకంగా తెలుసుకొని దానికి లోబడి జీవించారు. కనుక ఈ విషయాన్ని మనం గమనిద్దాం. కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు, గ్రీక్ అక్షరాలు తెలుసుకున్నాడు. భాష నేర్చుకోవడానికి ఉపక్రమించినాడు. దాని తర్వాత లాటిన్, హెబ్రీ, డచ్, ఫ్రెంచ్ భాషను నేర్చుకున్నాడు. 78 సంవత్సరం వచ్చినప్పటికీ యవనస్తుడిగా యేసు పాదం దగ్గర చేరేటువంటి అనుభవం దొరికింది. బ్యాప్టిస్టు సంఘములో దేవుడు రక్షకునిగా అంగీకరించి ఆ సంఘములో కాపరి అయ్యడానికి ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాడు. గొప్ప ప్రసంగికుడు అయినాడు. ఆ సంఘానికి కాపరి అయినాడు. అభిషేకం పొందిన తర్వాత రాత్రంతా కూడా చెప్పులు కుట్టుకుంటున్నాడు, పని చేసుకుంటున్నాడు. పగలు దేవుని కొరకు సువార్త పని కొరకు వెళ్తున్నాడు. విశిష్టమైన సేవలు దేవునికి అర్పించాడు. దేవుడు మెచ్చుకున్నాడు, దేవుడు ఆశీర్వదించినాడు. ఈ పాదరక్షలు తయారు చేసేటువంటి ఆ సమయంలోనే ఆయన బైబిల్ గ్రంథం పొందుకున్నాడు. బైబిల్ గ్రంథం పొందుకున్న తర్వాత తానే స్వయంగా ఒక చిత్రపటం వేసుకున్నాడు, ఒక మ్యాప్ వేసుకున్నాడు. మ్యాప్ వేసుకున్న తర్వాత గోడకు ఎదురుగా ఉంచుకొని ఒక్కొక్క దాని విషయం దూర ప్రాంతాలకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుడు అతని కనికరించి తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదిగో ఈ నా కుమారుడు చిన్నతనం నుండి ఇంత వైడ్ విజన్, విస్తారమైన దర్శనం కలిగి ఉన్నాడు. ఎన్నెన్నో దేశాలకు వెళ్ళాలనుకుంటున్నాడు, ఎక్కడెక్కడికో వెళ్ళి సువార్త ప్రకటించాలనుకుంటున్నాడు. కొత్తగా భాష నేర్చుకుంటున్నాడు, బైబిల్ చదవడం, పఠించడం పూర్తి చేసుకున్నాడని ఆయన మీద తనకు దృష్టి ఉంచాడు. ప్రభువా, దూర దేశాల్లో నీ సందేశాన్ని పంచుకునే భాగ్యం నాకు ఇవ్వండి, ఆ జీవితం మాత్రం నాకు ఇవ్వండి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన ఫలితంగా అప్పుడు ఫ్లైట్స్ ఏమీ లేవండి, సముద్ర ప్రయాణమే ఉన్నది. ఓడల్లో బయలుదేరి వెళ్ళాడు. తన భార్య డోర్తని తీసుకున్నాడు, 4 పిల్లలు ఉన్నారు, తీసుకుని బయలుదేరినాడు. 1793 సంవత్సరంలో ఆయన కలకత్తా చేరుకున్నాడు. చూడండి ఎంత అద్భుతమైన దేవుని యొక్క సంకల్పం. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు ఇండియా పట్టణ ఈ దేశానికి తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఇతడు సమస్త విషయంలో ఎక్కువ సమయం దేవునికి వెచ్చించి ప్రార్థనలు గడుపుకుంటూ విశ్వాస వీరులకు దైవజనుడైన ఈ విలియం కేరీ గారి యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకునే భాగ్యం దొరికింది. ఈయన చెప్పాలంటే ముఖ్యంగా 3 విషయాలు నేను చెప్పేస్తాను, ముగిస్తున్నాను. అబ్రహాము వంటి విశ్వాస వీరుడు. ప్రముచితమైతే ఇంకోసారి అబ్రహాం జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. క్యారెక్టర్ స్టడీ వెళ్ళినప్పుడు అబ్రహాం వంటిన విశ్వాస వీరుడు జనాంగమునకు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి నార్త్ కాంప్టన్ సంఘ సన్నిహితులందరికీ చర్చా వేదికను ఏర్పాటు చేసి ఆయన కేరీ సమస్త జనులకు సువార్త అనేటువంటి
అంశం మీద బహు ఉద్రేకంతో మాట్లాడిన తర్వాత గొప్ప అద్భుతం దైవ కార్యం జరగడం అక్కడ ఆయన చూసినాడు. కేరీ వర్తమానం విన్నటువంటి వృద్ధుల అనే ఒక రెనాల్డ్ అనేటువంటి ఒక సహోదరి వచ్చి, ఓ ఎవరస్తుడా, కూర్చో ఇక్కడ కమర్సిటీ అని ఎంతో ప్రేమతో ఆహ్వానించి కూర్చోబెట్టింది. అన్య జనులను మార్చుటకు దేవునికి ఇష్టమైన ఎడల నిన్ను నీతోనూ నాతోనూ సంప్రదించక ముందే ఆయన తన పనిని ప్రారంభించాడు. దేర్ ఈస్ గాడ్స్ డిఫరెంట్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఫార్ యువర్ లైఫ్ అని చెప్పింది. ఆయన విభ్రాంతి చెందినాడు ఆ మాటలు విని. ఆమె అక్కడ కూర్చోబెట్టి ఆ పొట్టివాడైనటువంటి కేరీని కానీ ఎంత మాత్రము దిగులు పడవద్దు, నిరుత్సాహపడవద్దని చెప్పి ఆయనను ప్రోత్సహించి బలపరిచి చాలామంది వరకు ఎవరు కూడా వెళ్ళినటువంటి ప్రాంతాలకు, ప్రజలు ఎవరైతే తృణీకరించారో అటువంటి ప్రాంతాలకు, ఎవరు సహకరించకపోయినా ఒంటరిగా వెళ్ళడానికి విశ్వాసమును బట్టి, ప్రార్థన జీవితం బట్టి యేసు క్రీస్తు మీద ఆనుకొని ముందుకు వెళ్ళాలని ఆ దైవజనుని విలియం కేరీని ఆమె ప్రోత్సహించింది, బలపరిచింది. కలకత్తా నగరంలో సిరంపూర్ అనేటువంటి, అప్పుడు యాక్చువల్ పేరు ఇప్పుడు శ్రీరాంపూర్ అని పెట్టారనుకోండి, సిరంపూర్, ఆ దినములలో ఆయన నిర్మించిన సిరంపూర్ విశ్వవిద్యాలయం, కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ చూశాడు. అంతటి గొప్ప భవన నిర్మాణం నిర్మించగలిగినాడు. విశ్వాస పరిణామం ఎంత గొప్పదో, ఎంత విశాలమైనదో ఆయనకు అర్థమైంది. సిరంపూర్లో ఉన్నటువంటి కళాశాల, ఆసియాలో ఉన్నటువంటి ఏ విశ్వవిద్యాలయం కూడా అంత పెద్దగా లేదు. అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించినాడు. కేరీని మాత్రమే ఆశీర్వదిస్తాడా? అమెరికాలో ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తాడా? లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదివిన వారిని అట్లా ఆశీర్వదిస్తాడా? కాదండి. నిన్ను నన్ను కూడా ఆశీర్వించే దేవుడు. సమస్త జనులకు ఆయన ఆశీర్వాదం లభ్యమవుతుంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితాలలో అందరూ విలియం కేరీ గారు మన జీవితంలో ఉన్నటువంటి దాన్ని బట్టి ఆయన ఒకటే పెట్టుకున్నాడు తన మోటో జీవితంలో, పరిచర్యలో, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. వెన్ దేవుని గొప్ప కార్యంలో ఎప్పుడు పొందుకుంటావు? వెన్ యూ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫార్ గాడ్. దేవుని నిమిత్తమై, దేవుని కొరకు నువ్వు గొప్ప కార్యంలో ఎప్పుడు తలపెడతావో అప్పుడు దేవుని నుండి నువ్వు గొప్ప ఆశీర్వాదాలు లేక మేళ్లను పొందుకోగలవు. ప్రపంచ దర్శనం కలిగినటువంటి ఈ దైవజనుడు పలికిన ఈ మాట యెషయా గ్రంథం 54:2 ప్రపంచమంతటిని కదిలించింది. ఈరోజు సిరంపూర్ యూనివర్సిటీని తెలియని వారు ఎవరు లేరు. విలియం కేరీ గురించి కానీ తెలియని వారు ఎవరు లేరు. అటువంటి వ్యక్తి జీవితంలో కేవలం ఒక దీన స్థితిలో చెప్పులు కుట్టుకునే వారి ఇంట్లో పుట్టి పెరిగినటువంటి, విద్య నేర్చినటువంటి, దేవునికి దేవుని సేవకు సమర్పించుకున్నటువంటి వ్యక్తి దేవుడు ఈ విధంగా ఆనందిస్తే, ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన సహోదరి, దేవుడు నిన్ను నన్ను ఎంతగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. కానీ దేవా, నా విషయమే, నా కుటుంబం విషయమే, నా పరిచయ విషయమే, నా భవిష్యత్తు విషయమే నువ్వు ఏమైనా ఆలోచన కలిగి ఉన్నావా? మీ చిత్తం ఏమిటి తెలుసుకోవడానికి నాకు సహాయం చేయండి అని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేశావా? ఇంతవరకు చేయకపోతే దయచేసి ఇప్పుడైనా చేయాలని మనం చేస్తున్నాను. దేవుడు ప్రతి వారి యొక్క మనవిని, ప్రార్థనను ఆలకించే దేవుడిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుని చిత్త ప్రకారం అడుగుడం నేర్చుకుందాం, దేవుని పొందుకుందాం, దేవుని కొరకు వాడబడదాం. తలలు వంచి మనం ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మహోన్నతుడా, నీకు స్తోత్రం. మా మంచి కాపరి నీకు స్తోత్రం. వాక్య స్వరూపి నీకు స్తోత్రం. నీకు జీవం కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు నీకు స్తోత్రం. ఈరోజు నా తండ్రి, మీ చిత్తమును గురించినటువంటి 3 మాటలు మనకు జ్ఞాపకం చేశారు. మీకు వందనాలు. దేవుని చిత్తము అనగా ఏమిటో తెలుసుకోవాలి నేను. దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలో కూడా తెలుసుకోవాలి ప్రభు. దేవుని చిత్తానికి లోపడడం అంటే ఏమిటో, దేవుని చిత్త ప్రకారం జీవించడం అంటే ఏమిటో కూడా మేము నేర్చుకోవాలని అవసరం మీరు ఎరిగిన వారే మాకు నేర్పించారు. మీకు వందనాలు. దానికి ఒక దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప దైవజనుడు విలియం కేరీని మీరు మాకు జ్ఞాపకం చేశారు. ఏ స్థితిలో నుండి మీరు ఏ స్థితికి ఆయన ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళారో, ఎంత గొప్పగా మీరు ఆశీర్వదించారో, మీ గొప్ప కార్యం చేయటకు వాడుకున్నారో మేము విన్నాం. అలాగే మా జీవితంలో నా తండ్రి, ఏ విషయంలో కూడా కలవరపడకుండా, ఏ విషయంలో కూడా దిగులు పడకుండా, భ్రమపడకుండా, లేక తప్పుడు ఆలోచనలు వెళ్ళిపోకుండా, ఇతరుల సలహాలు అడిగే కాదు, కానీ మీ పాదముల చెంత చేయండి. ప్రభువా, ఈ విషయంలో మీ చిత్తం ఏమిటో మీకు తెలియజేయండి. మీ చిత్తాన్ని ఆలకించి దానికి లోబట్టలు మాకు నేర్పించండి అని
మీ చిత్త ప్రకారం చేయుటకు మమ్మల్ని మాకు సహాయం చేయండి అని ప్రార్థనప్పుడు ముందుకు సాగుటకు సహాయం చేయమని. అప్పుడు మీరు చేసేటువంటి కార్యములను బట్టి మీరు ఆశ్చర్యకరుడు, మా విషయంలో మీరు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగిన వారిని మేము అర్థం చేసుకుని మిమ్మల్ని స్తుతిస్తాం. ఇలాంటి జీవితాలు మాకు దయచేయమని ఈ మా ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు స్వామి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం మనకందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమెన్.